2025 ఐపీఎల్ ఆక్షన్ రూల్స్లో ఒక రూల్ మార్చాలి అని చెప్పి టీమ్స్ అన్ని పట్టుబడుతున్నాయి. అన్ని టీమ్స్ కలిసి బీసీసీఐకి ఒక కంప్లైంట్ని కూడా రాశాయి. అదే ఆర్టీఎం రూల్. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం ఆర్టీఎం రూల్లో భారీ మార్పు జరిగింది. ఈ మార్పు వల్ల ఆర్టీఎంని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ నష్టం జరుగుతుంది. అది మాత్రమే కాదు, ఏ ప్లేయర్ కోసం ఆర్టీఎంని యూజ్ చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో కూడా టీమ్స్ అన్ని పడిపోయాయి ఈ కొత్త రూల్ వల్ల. సో ఆల్రెడీ రూల్ తెలిసి ఉంటే వెరీ హ్యాపీ. ఒకవేళ తెలియకుంటే చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కోహ్లీని ఆక్షన్లోకి వదిలింది అనుకుందాం. ఇది ఎగ్జాంపుల్. సో ఆర్టీఎం ప్రకారం ఆర్సీబీకి కోహ్లీని దక్కించుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీం కోహ్లీ కోసం బిడ్ వేసింది, ఒక 10 కోట్లు అనుకుందాం. ఆ టైంలో ఆర్సీబీ టీం ఆర్టీఎం కార్డు చూపిస్తే కోహ్లీని వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే మళ్ళీ పాత టీంకి కోహ్లీ వెళ్ళిపోతాడు. అదే 10 కోట్లు ఆర్సీబీ టీం కోహ్లీకి ఇచ్చేస్తుంది. ఇది పాత రూల్. కానీ కొత్త రూల్ ప్రకారం ఏమైంది అంటే, ఆర్టీఎం కార్డ్ని ఆర్సీబీ చూపించాక మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ కి ఇంకొక ఛాన్స్ ఉంటుంది ఆ బిడ్ ని పెంచడానికి. అంటే 12 కోట్లు 13 కోట్లు ఈ విధంగా. సో ఆ తర్వాత ఆర్సీబీ టీం ఆ అమౌంట్ ని కోహ్లీకి ఇచ్చి తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, అక్కడ కోహ్లీ కాకుండా ఏదైనా చిన్న ప్లేయర్ ఉంటాడు, ఆ ప్లేయర్ కి వాళ్ళు 4 crores అనుకొని ఉంటారు. సో ఇప్పుడు ఇంకొక టీం వచ్చి ఎక్కువ ప్రైస్ కోట్ చేశాకే ఆర్టీఎం యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా అది వాళ్ళకి లాస్ అవుతుంది. అందుకే అన్ని టీమ్స్ కూడా ఇప్పుడు బీసీసీఐకి కంప్లైంట్ని రాశాయి. ఈ కొత్త ఆర్టీఎం రూల్ వల్ల మాకు ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉంది, కాబట్టి పాత ఆర్టీఎం రూల్నే కొనసాగించండి. అది మాత్రమే కాకుండా ఇలా ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే ఆర్టీఎంకున్న విలువ ఏంటి, అప్పుడు ఆ కార్డ్ని చూపించి మాకు వస్తున్న ఉపయోగం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేశాయి. మరి బీసీసీఐ దీనిపైన ఎలా స్పందిస్తుందో చూడాలి. అండ్ వాళ్ళు చెప్తున్న ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మేము ఆర్టీఎం రూల్ని యూజ్ చేస్తున్నాము అంటేనే ఆ ప్లేయర్కు సంబంధించిన ధర, మార్కెట్ వాల్యూ ఎంతుందో దాన్ని గుర్తుపెట్టుకొని యూజ్ చేస్తాము. ఇలా ఇంకొకసారి వేరే టీమ్స్కి ఛాన్స్ ఇవ్వడం వల్ల ఆ టీమ్స్ మా దగ్గర డబ్బును తగ్గించడానికి అతనికి ఎక్కువ ప్రైస్ని కోట్ చేస్తాయి. అప్పుడు ఆ అమౌంట్ని మేము ఇవ్వాల్సి వస్తుంది అని అన్ని టీమ్స్ బాధపడుతున్నాయి. ఇక్కడ ఏ టీము సపరేట్గా బాధపడట్లేదు, ఎందుకంటే అందరూ ఆర్టీఎంస్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి. ఎందుకంటే ఎంతమంది అయితే రిటైన్ చేసుకుంటారో ఆ తర్వాత మిగిలిన 3 ఆర్టీఎంస్ 4 ఆర్టీఎంస్ ఆ విధంగా కూడా ఆప్షన్లో యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇద్దరు మాత్రమే ప్లేయర్స్ని ఏ టీమైనా రిటైన్ చేసుకుంటే వాళ్ళు 4 ఆర్టీఎంస్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏ ఒక్కరిని రిటైన్ చేసుకోకుంటే 6 ఆర్టీఎంస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది ఆప్షన్ రూల్స్ అన్నవి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.